నాకు 2 సంవత్సరాల నుంచి ఒంట్లో బాగుంటుంది, విపరీతమైన నీరసం ఆయాసం, ఎన్నో మందులు వాడుతున్నాను, డాక్టర్ చెప్తున్నాను, నాకేం లేదు. ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత ఫస్ట్ డే వచ్చాము బాగానే ఉంది. రెండో రోజుని సుదర్శన క్రియ కొంచెం చెప్పారు. ఆ రోజు చాలా అలజడిగా ఉంది, నాకు తెలియని అలజడి, ఎంతో తెలియటం లేదు. సంథింగ్ ఏదో నేను మర్చిపోయినవన్నీ జ్ఞాపకం వచ్చినట్టుగా అలా ఉంది. మూడో రోజు నాకు చాలా బాగుంది, చెప్పలేను. మాట 2 సంవత్సరాల ముందు ఎలా ఉండేదాన్నో ఆ పరిస్థితి నాకు వచ్చింది. 4వ రోజుకి పూర్తిగా వచ్చేసింది. చాలా యాక్చువల్గా నేను టైలర్ని, అందరి బట్టలు అవి కుట్టేదాన్ని. అసలు ఎప్పుడూ నాకు నీరసం చేయలేకపోవడం అనే ప్రశ్నే లేదు అసలు నాకు. అలాంటిదని ఏమీ చేయలేని పరిస్థితి, ఏదైనా చేద్దామంటే భయం, ఎక్కడికైనా వెళ్దామంటే భయం, ఎవరైనా వస్తారంటే భయం, పోయి పని ఎలా చేయాలని. అట్లాంటిది 4వ రోజుకి నాకు తెలియకుండానే నాకు ఎక్కడ లేని ధైర్యం వచ్చింది. ఇవాళ రోజునైతే బహుశా ఇప్పుడు వెళ్ళి తిరుపతి కొండ ఎక్కమంటే ఎక్కేస్తా. తిరుపతి వెళ్ళాలని కూడా నేను జంకి వెళ్ళడం మానేసాను అనమాట. అలాంటి దాన్ని ఇప్పుడు నాకు ఈ 3 రోజులు సుదర్శన క్రియ మొదలెట్టిన తర్వాత ఫస్ట్ డే కొంచెం అలజడి ఉంది. రెండో రోజు నుంచి నాకు తెలియకుండా నేను రికవర్ అయ్యాను. ఎందుకు అయ్యానో నేను ఆలోచిస్తున్నాను, ఎందుకు అయ్యాము, దేనికి వచ్చింది. నాకు అర్థమైందంటే యోగా మూలాన్ని వచ్చింది, ఇక్కడికి రావడం వల్ల. ఇక్కడ రావడం నిజంగా నేను చాలా అదృష్టం. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను వెళదామని, యోగా ఇది నేర్చుకున్నాను, కానీ ఎప్పటికప్పుడు కుదరక చేయక వెళ్ళలేదు. నేను చాలా రికవర్ అయ్యాను ఇది నేర్చుకోవడం వలన. కేవలం 5 రోజుల్లోనే ఇందులో మార్పు వచ్చింది. అంటే ఇది మనం ప్రాక్టీస్ చేస్తే కానీ ఇంకా బాగా రికవర్ అవుతాం. ముఖ్యంగా హెల్త్ పరంగా మాత్రం చాలా బాగుంది, మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంది. ఏ సమస్యలైనా ఎదుర్కొనే ధైర్యం నాకు వచ్చింది.